దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేయుచున్నాను. దేవుడు గత 11 నెలలు కాపాడి 12వ నెల చివరి దినం వరకు తన కృపను మన మీద ఉంచి ఆయన కాపాడి పోషించి సంరక్షించి బ్రతికించాడు. అందును బట్టి ఈ దినమందు మనం ఏ విధంగా దేవుని చేత కాపాడబడినామో ఆ సంగతుల గురించి మనము ఆలోచన చేద్దాం. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనము, 30వ వచనము, 31వ వచనము, ఈ 3 వచనాలు మనం చదువుకుందాం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. చదువుకున్న లేఖన భాగం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. సర్వాధికారివి, సర్వోన్నతుడవైన దేవుడవు, నిత్య నివాసువైన దేవుడవు, నిరంతర స్తోత్రార్హుడవు, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ 12వ నెలలో మా ప్రభువా మరి చివరి దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పాటలు పాడిన వారిని దీవించి బలపరిచినారందును బట్టి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. చదువుకున్న ఈ లేఖన భాగం దీవించండి, ఆశీర్వదించండి. మీరే మాట్లాడుతున్నామని ప్రార్థన సహాయం చేయండి. పాపికి రక్షణ కలిగించండి, విశ్వాసికి ఆదరణ కలిగించండి. దీనదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29, 30, 31 వచనం మనం చదువుకున్నాం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుచు సంగతిని జ్ఞాపకం చేశాడు. ఇలా రాసుకుంటే మంచిది అనుకుంటాను. శిష్యుని విలువ అంటే ఏమిటో యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా అని అన్నాడు. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా అని అన్నాడు. 2 పిచ్చుకలు అంటే పిట్టెలు అని అర్థం. పిట్టెలు ఎంత ఉంటాయి? ఉంటే ఏవకేల 6 గ్రాములు, 10 గ్రాముల కంటే ఎక్కువ ఉండవు. అలాంటి పిచ్చుకల గురించి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ దాని వెల కూడా చెప్పినాడు. దాని వెల ఎంత? 2 మీరు సమానం చెప్తున్నాను అప్పుడప్పుడు. కాసులు అనే మాట ఉంది, లేదా కాసుకు అనే మాట ఉంది. అర్థం ఏమిటి అంటే
కాసు అనేది ఒక చిన్న మొత్తం. కాసు అనేది ఒక చిన్న మొత్తం. అది 60 పైసలకు సమానము కావచ్చు అన్నాడు పుట్నోట్లో. 60 పైసలకు సమానము కావచ్చు అని అన్నాడు. 60 పైసలు అనేది మనకు అర్థం కావాల. ఈనాటి పిల్లలకు 5 పైసలు తెలియదు, 10 పైసలు తెలియదు, 20 పైసలు తెలియదు, పావులా తెలియదు. తర్వాత 10 రూపాయలు బట్టి ఇవల్ల ఏమైపోయినాయి? మరుగైపోయినాయి అంతే. 5 పైసలు మరుగైపోయింది, 10 పైసలు మరుగైపోయింది, 20 పైసలు మరుగైపోయింది, పావుల, 10 రూపాయ ఇవన్నీ పోయినాయి. ఇంకా ఇవన్నీ లేవు. ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే దాపెట్టారు దాళ్ళను, అవునా? దాపెట్టేంత విలువైన సొమ్మేం కాదు పైసలు, అవునా? ఒకవేళ మన పిల్లలకు జ్ఞాపకం చేయాలి, మా నాటి కాలంలో, మా చిన్ననాటి కాలంలో ఇవి ఉండేటివి, ఇవే మాకు మా తల్లిదండ్రులు ఇచ్చేవాళ్ళు అని ఒకవేళ జ్ఞాపకార్థంగా దాపెట్టవచ్చు, కానీ దానిని ఎవరిప్పుడు లెక్కేసుకోవడమే లేదు. రూపాయ దావలవన్నీ తీసుకోవడం లే, 5 రూపాయల దావలవన్నీ తీసుకోవడం లే. ఎందుకని? దాని విలువ అర్థం కావడం లేదన్నమాట. అంటే ఒకవేళ అవి ఎవరైనా పారేసింటారేమో అనే ఒక ఆలోచనతో దాన్ని ముట్టుకోవడం లేదు. అయితే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అని అన్నాడు. కాసు అంటే 60 పైసలకు అన్నమాట ఉంది కదా. 60 పైసలకు సమానం కావచ్చు. అంటే ఒక పావుల 5 పైసలు కలిపితే ఎంత అవుతుంది? 60 పైసలు. 60 పైసలు అవుతుందా? 60 పైసలు అవుతుంది. ఆ 60 పైసలకు ఈ 2 పిచ్చుకలు అమ్మబడును కదా అనే మాట ఉంది. సరే, పిచ్చుకలు అనే మాటను మనం ఆలోచన చేస్తే, ఈ పిచ్చుకలకు నివాసం ఎక్కడ దొరికిందో అది కూడా మనము ఆలోచన చేయాలి. 90 లేదా చూడండి 84వ కీర్తనలో వ్రాయబడిన మాట చూడండి. అట్లా 84వ కీర్తన 3వ చరణంలో దేవుని వాక్యం ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది. సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను అని ఉంది. ఇది కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన. కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన. కోరహు, దాతాను, అభిరాములు అనేటువంటి వారు ఇశ్రాయేలీలలో ఉన్న ఒక జాతికి సంబంధించిన వాళ్ళు. దేవుడైన యెహోవా ఐగుప్తు నుంచి వారిని నడిపించుకుంటూ వచ్చినాడు అరణ్య మార్గంలో. ఈ అరణ్య మార్గంలో నడిపించుకుంటూ వచ్చినటువంటి ఆ దేవుణ్ణి ఆయన పోషించాడు, వాళ్ళను సంరక్షించినాడు, వాళ్ళను బ్రతికించాడు, ఆహారం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చినాడు, అన్ని వసతులు కలిసిన దేవుని మీదనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తిరుగుబాటు చేసినారు. ఆహారం పెట్టిన దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుంది? ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభములోను, అవునా, వెన్నెల దెబ్బ తగలకుండా ఆయన అగ్నిస్తంభములోను ఆయన నడిపించుకుంటూ వస్తే, వారికి ఆకలి కాకుండా వారికి దాహమైనప్పుడు నీళ్ళు ఇచ్చిన దేవుని మీదనే వాళ్ళు తిరుగుబాటు చేశారన్నమాట. తిరుగుబాటు చేసినారు.
ఎవరు? దాతాను, అబిరాము, కోరాహు, వీళ్ళందరూ కూడా. వీరితో పాటు దాదాపుగా 250 మంది తిరుగుబాటు చేసినారు, మోసే మీద తిరుగుబాటు చేసినారు. కాబట్టి దేవుడైన యెహోవా నేలకు ఆజ్ఞాపించినాడు, భూమికి ఆజ్ఞాపించినాడు. ఆ భూమి నెరవేర్చి కోరహు, దాతాను, అబిరాముల యొక్క సంబంధికులందరినీ కూడా ఆ భూమి నెరవేర్చి మింగేసింది అంతే. వాళ్ళు కనిపించకుండా పోయినారు. కానీ దేవుడైన యెహోవా కోరహు కుమారులను మాత్రమే ఆయన బతికించినాడు. దేవుడు ఎవరిని బతికిస్తాడు? దేవుడు ఎవరిని నాశనం చేస్తాడు, చంపుతాడు అంటే దేవుని మాట వినేవారిని దేవుడు బతికించినాడు. కోరహు కుమారులు ఎందుకు చావలేదు అంటే వారు భక్తి గలవారు. వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆలోచన ప్రకారంగా, తలంపుల ప్రకారంగా నడిచిన వాళ్ళు కాదు. మోసే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ దేవుని మాట వింటూ భయభక్తులు కలిగిన వాళ్ళు కాబట్టి దేవుడు వారిని ఏం చేసినాడు? బతికించినాడు. వారి తల్లిదండ్రులను అందరిని ఆయన నేలమట్టం చేసేసినాడు. వారు రాసిన కీర్తనే ఈ కీర్తన, కోరహు కుమారుల కీర్తన అని ఉంది. అంటే వారి నాయన పేరుకి ఇక్కడ మెన్షన్ చేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి వారు పలుకుతున్న మాట ఏమిటంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను అన్నారు. వారు దేంతో పోల్చుకున్నారు? కోరహు కుమారులు దేంతో పోల్చుకున్నారు? వాళ్ళు అంటే పిచ్చుకలతో వాళ్ళు పోల్చుకున్నారు. మేము పిచ్చుక లాంటి వాళ్ళం. పిచ్చుకకు రాయి అవసరంలే, కట్టె అవసరంలే, అలా పట్టుకుంటే చచ్చిపోతుంది అది, అవునా? మేము అలాంటి వాళ్ళమైన మాకు నీ బలిపీఠమునొద్దనే మాకు నివాసము దొరికాను. వారికి నివాసం ఎక్కడ అంటే దేవుని సన్నిధి. వారికి నివాసం ఎక్కడంటే దేవుని మందిరము. వారికి నివాసం ఎక్కడంటే దేవుని స్థలము. మాకు నివాసము నీ బలిపీఠం వద్దన దొరికెను అన్నారు. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను అన్న మాట రాయబడింది. పిచ్చుకలు గూళ్ళు పెడతాయి, పిచ్చుకలు గూళ్ళు పెట్టుకుంటాయి. ఎక్కడ పెడతాయి గూళ్ళువి అంటే కొట్టాలలో, కాసగడ్డి కొట్టాలలో ఇవి గూళ్ళు పెడతాయి. కాసగడ్డిని తుంచేసి, ఆ రంబలు తుంచేసి కొంచెం రంధ్రం చేసుకొని లోపల అవి గుడ్లు పెడతాయి. అంటే దేవుడు దానికి ఎంత తెలివిచ్చినాడు చూడండి. ఆ విధంగా అవి గూటిని ఏర్పాటు చేసుకొని ఆ గూటిలో గుడ్లు పెట్టి పిల్లలు లేపుతాయి. ఆ విధంగానే వీళ్ళు మాట్లాడుతున్నారనమాట. నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికింది. నివాసం మాత్రమే కాదు, ఇంకేముంది? పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను అన్నాడు. గూటి స్థలము దొరికెను అని అన్నారు. నివాసము వాళ్ళకి అక్కడనే ఉంది, పిల్లలు పెట్టుకోవడానికి, పిల్లల్ని పెంచుకోవడానికి, అవునా? స్థలం కూడా అక్కడనే ఉంది అనేది ఈ వచనం మనకు బాగా గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి మనం మరొక వచనం చదవాలి. అక్కడ రాయబడిన మాట చూడండి, మొదటి వచనం రాయబడిన మాట చూడండి. 1వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అనే మాట. ఆయన నివాసాలు అవి రమ్యమైనవి, అవి సుందరమైనవి. కాబట్టి వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకున్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా బైబిల్ చెబుతున్న మాట ఏమిటో గుర్తు చేస్తాను మీకోసమై. 90వ కీర్తన 1వ చరణంలో
90వ కీర్తన మొదటి వచనము చూడగా, ప్రభువా ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అనే మాట ఉంది. ఎప్పటి నుంచి అంట? తరతరాల నుండి మాకు నివాస స్థలము నీవే అనే మాట వ్రాశాడు. ఇది మోసే కీర్తన. ఎవరు రాసినారు ఈ కీర్తనను? మోసే రాశాడు. తరతరాలుగా మాకు నివాస స్థలము నీవే, మాకు నివాస స్థలము నీవే, మా కుమారులకు నివాస స్థలము నీవే, మా కుమారులకు నివాస స్థలము నీవే, తరతరాలుగా మాకు నివాస స్థలము నీవేయా అని దైవజనుడైన మోసే వ్రాశాడు. అబ్రహాము మొదలుకొని లేదా ఆదాము మొదలుకొని ఇంతవరకు ఆయన నివాస స్థలముగానే ఉన్నాడు. ఎవరికి? తను ఆశ్రయించిన వారికి, తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన నివాస స్థలముగానే ఉన్నాడు. ఆయన తన రెక్కల కింద మనలందరినీ భద్రపరుస్తూ కాపాడుతూ ఉన్నాడు అనేది మనకు అర్థమవచ్చు ఉంది. నివాస స్థలము అనగానే మన భాషలో అర్థం చేసుకోనిక మనం ఉండేటువంటి ఇల్లే, అంతే. ఇల్లు మనకు నివాస స్థలం. పిచ్చుకలకు ఏ విధంగా గూటి స్థలము అది నివాసం అవుతుందో, ఒక ఇల్లు మన గుడక అదొక నివాస స్థలం. నివసించేటువంటి ఆ స్థలము భద్రతకు మనకు అనుగ్రహిస్తుంది. అవునా? భద్రత, ఎండ తగలకుండా, వానకు తడవకుండా, అవునా, చలికి వణకకుండా నివాసం ఏం చేస్తుంది? మనకు భద్రతను ఇస్తుంది. అది గుర్తుంచుకోవాలా. ఆ విధంగా ప్రభువు తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, నీవే. దేవుడే మనకు నివాస స్థలము అనేది మనకు అర్థమవుతూ ఉంది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము వచనం 20 చూడండి. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాస స్థలములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను అనే మాట ఉంది. నక్కలకేమున్నాయి? బొరియలు ఉన్నాయి. ఆకాశ పక్షులకు ఏమున్నాయి? నివాస స్థలం ఉంది. అవునా? నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవు. నివాసములు కలవు. నక్కలకు బొరియలు ఉన్నాయట. నక్కలకు నివాసం ఎక్కడ? భూమి, అంతే. ఇలా భూమిని బొర్ర పెట్టుకొని ఒక రంధ్రం చేసుకొని ఆ రంధ్రములు అవి నివసిస్తాయి. ఆకాశ పక్షులకు నివాస స్థలాలు ఉన్నాయి, అవి నివసించిన స్థలాలు ఉన్నాయి. కానీ మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికైనా స్థలము లేదు అని అన్నాడు. ఇంతకు ఆయన ఎవరితో అన్నాడు ఈ మాట? వచనం 19 చూడండి. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను అన్నమాట. ఒక శాస్త్రి వచ్చి అడిగాడంట, అయ్యా నేను నీ వెంట వస్తాను, నీ వెంట ఉంటాను అని అడిగితే ఆ మాటకు ప్రభు ఈ మాట చెప్పినాడు. నాకు తలవాల్చుకునే స్థలం లేదు, నా వెంట నువ్వు వచ్చి నువ్వేం చేస్తావు? నక్కలకేమో బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకేమో నివాస స్థలాలు ఉన్నాయి, కానీ నా వెంట వచ్చిన వానికి స్థలం లేదు. పగలంతా ఉన్నాడు ప్రభు, పగలంతా ప్రజలతో ఉన్నాడు, రాత్రి అంతా ఏ అరణ్యములోనో ఏ తోటలోనో ఆయన ప్రార్థన చేస్తూ గడిపినాడు. 3.5 సంవత్సరాలు అదేవిధంగా గడిపినాడు. ఆయన ఎక్కడ నిద్రపోయినాడు? ఆయన ఎక్కడ విశ్రాంతి తీసుకున్నాడు?
అందుకోసమే ప్రభుత్వం అన్నాడనమాట. కాబట్టి నక్కలకు బయలున్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలం ఉంది, కానీ నాకు మాత్రం స్థలము లేదు అని ఆయన జ్ఞాపకం చేశాడు. 91వ కీర్తన మొదటి వచనములో 91వ కీర్తన మొదటి చరణం చూడగా, మహోన్నతుని చాటున నివసించువాడే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అన్నమాట. ఇప్పుడు మనమందరం కూడా ఏం చేయాలంటే మహోన్నతుని చాటుకు రావాలా. అర్థమైందా? మనమందరం కూడా ఇప్పుడు దేవుని యొక్క చాటుకు రావాలి, దేవుని పక్కకు రావాలి, దేవుని సైడు రావాలి. మనం నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు అంటే, నేను పలాని వారి పక్షాన ఉన్నాను అంటాం మనం. కానీ వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అన్నాడు. మహోన్నతుని చాటుకు రావాలి. దినాలు బాగలేవు, పరిస్థితులు బాగలేవు, అవునా? ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితులు ఈ దినాలు. కాబట్టి నాకు మతికొచ్చే మాట ఏంటంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంతే. మనుషులను ఆశ్రయించుట కంటే, మనుషులను నమ్ముట కంటే, మనుషుల మాట వినుట కంటే దేవుని ఆశ్రయించుట, దేవుని సన్నిధికి వచ్చుట మేలు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆయనే మనకు ఆశ్రయము, కోట, నమ్ముకునదగిన దేవుడు అని కీర్తనకారుడు వ్రాసినట్టుగా లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. అందుకోసమే సర్వశక్తు నీడను మనం విశ్రమించే వారమై ఉండాలి. ఆయన పాదాల చెంతకు వచ్చే వారమై ఉండాలి. ఆయన మనల్ని కాపాడుచు సంరక్షించుచు వచ్చినాడు అనేటువంటిది ఈ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది. 43వ కీర్తనలో ఇలా రాయబడింది చూడండి, 4వ చరణం. 43వ కీర్తన 4వ చరణములో, చేరుదును దేవా, నా దేవా, సితార వాయించుచు చెల్లించదను అన్నాడు. ఈ 4వ వచనం బాగా గమనిస్తారా? ఇక్కడ ఏముందంటే, అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుదును అన్నాడు. ఎక్కడ ఆనందం ఉంది, ఎక్కడ సంతోషం ఉంది, అది మనం గుర్తుంచుకునే వారుగా ఉండాలి. అంతకంటే ముందుగా వచనం 3 కూడా చూడండి. 3వ వచనంలో, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును అని మాట్లాడబడింది. ఇప్పుడు మనమందరం గుడక మనకై మనం వచ్చినామా, లేకపోతే మనల్ని ఎవరైనా తోలుకొచ్చినారా? అర్థమైంది మాట. ఇప్పుడు మనకై మనమే వచ్చినామా ఇక్కడికి, లేకపోతే మనల్ని ఎవరైనా తోలుకొచ్చినారా ఇక్కడికి? దేవుని వాక్యం ఏం చెప్తుంది అక్కడ 3వ వచనములో, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. కొందరు రాలే, కొందరు రాలే. ఎందుకు రాలే? వాళ్ళు ఎందుకు రాలే? మనందరికి వచ్చింది ఎవరు? వాళ్ళని ఆపింది ఎవరు? అర్థమైంది మాట.
మనల్ని దొలుకొచ్చింది ఎవరు? వాళ్ళను ఆపింది ఎవరు? మనల్ని దొలుకొచ్చిందేమో దేవుడే, అంతేమీ లేదు. అవునా? కానీ వారిని ఆపింది మాత్రం సాతాను, అంతే. తోలుకొచ్చేవాడు ఒకడుండగా ఆపేవాడు కూడా ఖచ్చితంగా ఉంటారు. పోదం పనతోలకులు ఉంటారు, వద్దులేబ్బా అనతోలక మళ్ళొకరు ఉంటారా ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. అందుకని నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. ఏవి త్రోవ చూపుతాయంట? వెలుగు. చీకట్లో త్రోవ కనిపించాలంటే ఏం కావాలా? వెలుగు అవసరం ఉంది. అవునా? చీకటిలో త్రోవ కనిపించాలంటే వెలుగు అవసరం. ఆ వెలుగు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. వెలుగులు నడుచువాడు త్రొట్టుపడాడంట. వెలుగులు నడుచువానికి భయం ఉండదు, తట్టుకపడాడు. కాబట్టి అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అవే తోడుకొచ్చి వస్తాయంట. పరిశుద్ధ పర్వతానికి, ఆయన నివసించే స్థలానికి నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను 4వ వచనంలో, అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని వద్దకు చేరుదును. ఆనందము కలగజేయు, ఆనందము సంతోషములు కలగజేయు దేవుని వద్దకు చేరాల మనం. ఎక్కడ చేరాలి మనము? ఎక్కడ ఆనందం ఉంటుందో, ఎక్కడ సంతోషం ఉంటుందో అక్కడ మనము చేరాలి. అది ఎక్కడంటే దేవుని యొక్క స్థలం, దేవుని స్థలం. దేవుని వద్దకు చేరుదాం, దేవుని వద్దకు చేరుదాం. దేవుని వద్దకు చేరితే మనకు ఆనందం, దేవుని వద్దకు చేరితే మనకు సంతోషం. అక్కడనే మనకు నివాస స్థలం. ఈ భూమి మీద ఉండేది కొంతకాలము మట్టుకే. స్థిరకాలం ఉండేది ఎక్కడ? దేవుని రాజ్యములోనే. అక్కడ సదాకాలం ఉంటాము, ఇక్కడ 70 ఏండ్లు, మహా అంటే 80 ఏండ్లు, 90 ఏండ్లు, 100 ఏండ్లు బతుకొచ్చునేమో. కానీ ఇది స్థిరం కాదు, అది స్థిరమైంది. ఇది అస్థిరమైంది, అది స్థిరమైంది. అవునా? ఇది తాత్కాలికమైంది, అదేమో నిరంతరం ఉండేది. ఇది విడిచిపెట్టేది, అదేమో స్వతంత్రించుకునేది. అది దానికోసం మనం ఏం చేయాలంటే ఎదురు చూసేవారుగా ఉండాలి. దానికోసం మనం కనిపెట్టుకునే వారుగా ఉండాలి. ఈ భూ సంపద కోసం కాదు. అది స్థిరమైంది, అది నిత్యమైంది, అదే శాశ్వతమైంది, అది పరలోకం. దానికోసం ఎదురు చూడండి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మరొక మాట చూడండి, 116వ కీర్తనలో రాయబడిన మాట చూడాలి. 116వ కీర్తన 7వ చరణంలో, 116వ కీర్తన 7వ చరణంలో, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము అని ఉంది. ఈ మాట గమనించుదాం. నా ప్రాణమా అని అంటున్నాడు కీర్తనకారుడు. ప్రాణముతో చెప్పుకోవలసిన సంగతులు కొన్ని ఉన్నాయి. అవునా? ఇది ప్రాణం. ఈ ప్రాణంతో మనం చెప్పుకోవాలా. దావీదేమన్నాడు 103వ కీర్తనలో? 103వ కీర్తనలో దావీదేమంటున్నాడు కీర్తనకారుడు? ఆ మాట చూడండి బాగా. 103వ కీర్తన 1వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, దేన్ని మరువకము. నా ప్రాణమా అంటే ప్రాణంతో చెప్పుకోవాలి, ప్రాణముతో చెప్పుకోవాలి. ఒకడు చెప్పుకుంటున్నాడు ప్రాణంతోనికే. ఏం చెప్పుకుంటున్నాడు?
నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొనొచ్చు ఉన్నాడంట. ఏమంటున్నాడు? ఏం చెప్పుకుంటున్నాడు? నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీ కోసం సమకూర్చబడిందట. ఎవరి కోసం సమకూర్చబడింది? తన ప్రాణం కోసం. తన ప్రాణం కోసం. వారి కడిపే వారి దేవుడు అంట. వారి కడిపే. కొంతమంది తినడానికే పుడతారు. అర్థమైందా? కొంతమంది తినడానికే పుడతారు. కొంతమంది ఏమో బతకడానికి తింటారు. యాది మేలు అంటావు? అర్థమైంది మాట? మనము తినడానికి బతకాలనా, బతకడానికి తినాలనా? బతకడానికి తినాలి కానీ తినడానికి బతకకూడదు. తినడానికి బతకకూడదు. గత దినం మందు మధ్యాహ్నం భోజనం చేయలేదు. సాయంత్రం 5 గంటలప్పుడు ఏమైనా తిందాం పని ఇద్దరం పోయినాం. హోటల్కి పోతే తెచ్చి పెట్టిన వెంటనే ఏం చూడడం మనిషి తేవడం ఆల్సంలే, తినడం ఇవన్నీ మంచి ప్రార్థన చేసుకో, దేవునికి స్తోత్రం చెప్పు అంటే కూడా కావాలి. అంటే అదే నీకు స్తోత్రము, నాకు ఆత్రమైపోయినట్టుగా అన్నమాట. తినడానికే పుడతారు కొంతమంది. కొంతమంది బతకడానికి తింటే కనుక షుగర్ బీపీలు రావు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఏదేమైనా వాక్యం చెబుతుంది, నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపము. ధనవంతుడు చెప్పుకుంటున్నాడు, అనేక సంవత్సరములకు నీకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడింది. ఇంకా సుఖించు, తిను, త్రాగు, సంతోషించమని చెప్పుకుంటుండగా ఒక మాట వచ్చింది పైనుంచి, టెలిగ్రామ్. ఏమొచ్చిందంటే, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచింది ఎవరి వశమవుతుందో ఆలోచన చెయ్యి అన్నాడు దేవుడు. అవునా? ఏమన్నాడు దేవుడు? ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచింది ఎవరి వశమవుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ రోజు రాత్రి తన ప్రాణము పోయింది. విస్తారమైన ఆస్తి ఉంది కానీ తినడానికి తాను లేడు. దావీదు అంటాడు, నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. మన ప్రాణానికి క్షేమాన్ని, మన ప్రాణమునకు క్షేమమును విస్తరింపజేసేవాడు దేవుడు తప్ప మరొకరు కాదు. అందుకోసమే తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపము అనే మాట. విశ్రాంతి. ఎక్కడ విశ్రాంతి? విశ్రాంతి. ఇప్పుడు పగలంతా పనిచేస్తాము, రాత్రి వచ్చి ఏం చేస్తాం? విశ్రాంతి తీసుకుంటాం. బాడీకి విశ్రాంతి అవసరమా కాదా? ఈ బాడీకి విశ్రాంతి అవసరమా కాదా? అవసరమే. విశ్రాంతి తీసుకుంటేనే రేపు పనిచేసేది. విశ్రాంతి లేకపోతే ఈ ప్రాణం పనిచేయదు, ఈ శరీరము పనిచేయదు. అదేవిధంగా మనకు నిరంతర విశ్రాంతి కావాలంటే యేసుక్రీస్తులోనే మనకు విశ్రాంతి. యేసుప్రభు ఒక మాట అన్నాడు, మత్తయి సువార్త 11:28 అనుకుంటాను, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నా యొద్దకు వస్తే మీకు విశ్రాంతి. దేవుని కాడికి వస్తే విశ్రాంతి. మనకై మనం విశ్రాంతి తీసుకున్నా అది విశ్రాంతిగా ఉండదు. అయితే ఎప్పుడైతే భారమంతా తొలగిపోతుందో అప్పుడే మనకు విశ్రాంతి. కాబట్టి నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము అనే మాట వ్రాయబడింది. విశ్రాంతిలో ప్రవేశించాలి. అది మనం గుర్తుంచుకుందాం. రండి ఈ మాట చదివి మనం ముగిద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము
9వ వచనమే చదువుదాం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలన పడదు అనే మాట ఉంది. మీ తండ్రి సెలవు లేక, అవునా? మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైన నేలన పడదు. తండ్రి సెలవు లేకుండా, దేవుని సెలవు లేకుండా ఒక్క పిట్టె గుడక సావదు అని అర్థం. కీర్తనకారుడు దావీదు మోసే భక్తుడు అంటాడు, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, తిరిగి రమ్మని నువ్వు సెలవిస్తున్నావు అంటాడు. అంటే ఆయన మట్టికి మార్చువాడు ఆయనే, తిరిగి రమ్మని సెలవిచ్చువాడు గుడక ఆయనే. ఆయనే బతికిస్తాడు, ఆయనే మరణానికి అప్పగిస్తాడు గుడక. మరణానికి అప్పగించువాడు ఆయనే, సజీవులుగా లేపువాడు గుడక ఆయనే. కాబట్టి మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలన పడిపోదు. తండ్రి సెలవు లేకుండా, దేవుని సెలవు లేకుండా, దేవుని సెలవు లేకుండా ఏది కూడా జరగదు. ఏదేం జరిగిందంటే అది దేవుడు సెలవిస్తే తప్ప జరగదు అనేది మనము అర్థం చేసుకోవాలి. అందును బట్టి మనము గుర్తుంచుకోవాల్సిన సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనా నేలన పడదు. దేవుని సెలవు లేకుండా ఎవడు తిని సంతోషించగలడు? దేవుని సెలవు లేకుండా ఎవడు ఆరోగ్యంగా ఉండి జీవించగలడు? అవునా? దేవుని సెలవు ఉంది కాబట్టి మనము ఇంకా భూమి మీద ఉన్నాం. దేవుని సెలవు ఉంది కాబట్టి మనం ఇంకా భూమి మీద ఉన్నాం. దేవుడు సెలవిచ్చాడు కాబట్టి ఈ దినాన మనము దేవుని మందిరానికి చేరగలిగినాం. దేవుడు సెలవిచ్చాడు కాబట్టి ఈ దినమున మనము ఈ వాక్యాన్ని వినగలుగుతున్నాం. అది దేవుని కృప. అది అందుకోసమే మనం బతికినాం కాబట్టి మనం గుర్తుంచుకుందాం, మనకు నివాస స్థలము దేవుని మందిరమే అనేది. మనము ఆయన పాదాల చెంతకు రావాలి, ఆయన పాదాల చెంత మొరపెట్టాలి, ఆయన పాదాల చెంత మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారమై ఉండాలని వాక్యము చెబుతుంది. ఆ విధంగా దేవుణ్ణి మనం గణపరుస్తూ మయంపరుస్తూ ప్రభువే మనకు నివాస స్థలము అని, ఆయనే మనకు దిక్కు అనే సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతిస్తూ గణపరచుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన శ్రేష్టమైన ఈ సందేశం దీవించి ఆశీర్వదించండి. అనేకులు విని మేలు క్షేమం పొందినట్లుగా మీరు సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.